ఆదికాండం 39వ అధ్యాయము 5వ వచనంలో, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినది అంతటి మీదను యోసేపును విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. ప్రభు ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. పోతీఫరుకు మంచి నమ్మకమైన పనివాడు దొరికినాడు. యోసేపును వదులుకోవడం పోతీఫరుకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అంతగా యోసేపు అక్కడ నమ్మకమైన వాడిగా, నమ్మదగిన వాడుగా స్థిరపడ్డాడు. యోసేపును తనకు కలిగిన అంతటి మీద అధికారిగా, విచారణకర్తగా నియమించాడు. అతను కేవలం రాజు దగ్గర, ఫరో దగ్గర సెక్యూరిటీ కెప్టెన్ గా అక్కడికి వెళ్ళడం, ఆ ఉద్యోగం చూసుకోవడం, ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేయడము, నిద్రపోవడం, డ్యూటీకి పోవడం అంతే. ఇంకా తన ఆస్తులు కానీ, తన ఇంటిలో కానీ, తనకు కలిగిన అంతటిలో ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా అతనికి ఎటువంటి డౌట్ లేదు. పూర్తిగా అతనికి సమాధానం కలిగింది. అవన్నీ కూడా యోసేపునకు అప్పగించాడు. అందుకే అతడు యోసేపును తన ఇంటి మీద, సమస్తము మీద విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని ప్రభు యోసేపును బట్టి ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించినాడు. కొంతమంది వాళ్ళ ఇంటి వాకిటి పైన గుమ్మంలో యేసుక్రీస్తు ఇంటికి అధిపతి అని ఒక లేబుల్ కనిపిస్తారు. చూడ్డానికి బాగానే ఉంటది, కానీ ఆ మాట ఆ ఇంటిలో ప్రత్యక్షంగా వారు అనుసరిస్తూ ఉంటే ఆ ఇల్లు ఒక చిన్న పరలోకముగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మన జీవితంలో మనకు కలిగిన ప్రతి విషయంలో ప్రభువును యజమానిగా, అధిపతిగా, నాయకుడిగా మనము ప్రతిష్ఠించాలి, ముద్రించాలి. మనకు మనముగా తీర్మానాలు చేయకూడదు ఏది కూడా.
ప్రతిదీ ఆయనకు చెప్పి ఆయన ద్వారా ఆయన సమక్షంలో ఆయన కోరిక మేరకు ప్రతిదీ మనం చేయాలి. ఇంటిలో ప్రతి దాని మీద ప్రభువుకు అధికారం ఇవ్వాలి. ఏదైనా కానీ ఆయన చెబితేనే, సమాధానం ఇస్తేనే, మనకు నచ్చినట్టుగా, మనస్సుకు తోచినట్టుగా, మనుషులు చెప్పినట్టుగా ఎప్పుడు చేయకూడదు. ప్రభువు అంటే మొత్తం ఆయన సమక్షంలో, ఆయన సంరక్షణలో, ఆయన హృదయ ఆలోచనలు మనము నెరవేర్చాలి. ప్రభువా ప్రభువా అని నోటితో పలకడం కాదు, మన జీవితంలో యేసే నా ప్రభువు అని మనల్ని చూచిన వారు, ఎరిగిన వారు గుర్తించాలి. ఆయన ప్రభువు ఇష్టం తప్ప మరి దేని చేయడు అని ఒక మాట జనాలకు వాడుక రావాలి. మనం చెప్పినా వేస్టే, ప్రభు ఏది చెబితే అది చేస్తాడు, ప్రభు మాటకు లోబడతాడు, దేవుని వాక్యానికి విలువ ఇస్తాడని ఇతరులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు యేసు ప్రభు నిమిత్తమై ఆయన ఆశీర్వాదకర్త, ఆశీర్వాదమునకు ఆయనే ఆధారమై ఉన్నాడు. కాబట్టి మనకు కలిగిన ప్రతి దాంట్లో కూడా ఆశీర్వాదం అనేది ఉంటుంది. మునుపు ఉన్నదానికంటే ఇప్పుడు మోర్ అండ్ మోర్ బ్లెస్సింగ్, అత్యధికమైన ఆశీర్వాదము, అత్యధికమైన వర్ధిల్లడం మనం వ్యక్తిగతంగా అనుభవిస్తాం. మనకు కలిగిన ప్రతీది కూడా బహుగా విస్తరిస్తుంది. యేసు ప్రభు ఉన్న సరిహద్దుల్లో బహుగా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఇప్పుడు చూడండి, మన ప్రపంచ దేశాలలో మరి మన ఇండియా చాలా వెనుకబడి ఉంది. మిగిలిన దేశాలలో అవన్నీ క్రైస్తవ దేశాలు, వారు యేసు ప్రభువును మాత్రమే ఆరాధన చేస్తారు. మరి వాళ్ళల్లో కూడా కొంతమంది వేషధారులుగా ఉండొచ్చు, కానీ ఎక్కువగా వాళ్ళ దేశం అధ్యక్షుడి దగ్గర నుంచి ఏదైనా జరగాలంటే ప్రార్థన కోరుతారు, ప్రార్థన చేయమంటారు. వాళ్ళకు ప్రామాణిక గ్రంథం బైబిల్, ప్రార్థనలు ఎక్కువ జరుగుతాయి. అందుకే అవి జనాలు కొద్దిమంది అయినా వారెంతో విస్తారమైన ఆశీర్వాదం, సమృద్ధి, సంపన్న దేశాలుగా వారు ఉన్నారు. మన దేశంలో ఇన్ని కోట్ల మంది, 120 కోట్ల కంటే ఎక్కువ జనాలు ఉన్నారు. ఆస్ట్రేలియా ఎంతదండి? ఒక రాష్ట్రం అయినా కూడా ఉండదు, చాలా చిన్న దేశం. అయినా ఈ క్రికెట్లో వరల్డ్ కప్, ప్రపంచ కప్పు అందరికంటే ఎక్కువ సార్లు ఆ దేశమే గెలుచుకున్నది. ఉండేది కొద్దిమంది,
కానీ దేవుడు వాళ్ళ జ్ఞానము కానీ, ఆలోచన కానీ, నైపుణ్యము కానీ, అలాగే వారికి కలిగిన ప్రతి దాంట్లో కూడా విస్తారమైన ఆశీర్వాదాన్ని వాడికి ఇచ్చినాడు. దేశంలో తనకు ఆశీర్వాదము కావాలంటే నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించవలనని జనులు కోరుకునవలనని వ్రాయబడి ఉన్నది. ఆ దేశముల మీద దేవుని ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాద హస్తం ఉన్నది కనుక ఆ ప్రజలు అద్భుతమైన సంపన్నులుగా, జ్ఞానులుగా మారారు. ఇప్పుడు ఏదైనా కానీ, ఈ బల్బు కానీ, కరెంటు కానీ, కంప్యూటర్లు కానీ, ఏ వస్తువులైనా కూడా మన దేశం వాళ్ళు కనిపెట్టింది ఏంది లేదు. ఇతర దేశాల వాళ్ళలోనే ఎక్కువ శాస్త్రవేత్తలు ఉన్నారు, వారు కనిపెట్టారు. దేవుడు వారికి అటువంటి తెలివిని, జ్ఞానమును వారికి ఇచ్చినాడు. డానియేలు చూడండి, బబులోను దేశంలో, ఆ దేశంలో ఉన్న జ్ఞానులకు అందరికంటే కూడా 10 అంతలు శ్రేష్టమైన వాడుగా ఆ దేశంలో పేరుగాంచినాడు. రహస్యం ఏంటంటే డానియేలు దేవునికి భయపడతాడు, దేవుని సన్నిధిని గౌరవిస్తాడు. బానిసగా వెళ్ళిన వ్యక్తి ప్రధానిగా హెచ్చింపబడ్డాడు. అయినా కూడా తన ఉద్దేశం ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించడం. ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఘనత వచ్చినా, ఎంత పేరు వచ్చినా మరలా ముమ్మారు దేవుని సన్నిధిని ఘనపరుస్తాడు. పని కట్టుకొని ప్రార్థనకి వెళ్తాడు. అదే పనిగా దేవుని సన్నిధిలో జీవిస్తాడు. కావాలంటే ఆ ప్రధాని డ్యూటీకి సెలవు పెడతాడు, సెలవు తీసుకొని ప్రార్థనలో కొనసాగుతాడు. వారమైన 10 రోజులైనా, ఇప్పుడు చాలామంది వాళ్ళ ఇతర దేశాల్లో ఉన్నవారు మన ఇండియాకు రావాలంటే ఏదైనా పెళ్లికి కానీ, కార్యక్రమాలకు కానీ సెలవు తీసుకొని వస్తారు, సెలవు పెట్టుకొని వస్తారు అదే పనిగా. మరి ప్రార్థనలు ఉన్నాయని, ప్రార్థన చేసుకోవాలని, దేవుని సన్నిధిని ఘనపరచాలని, కొంచెము ఎక్కువగా ఆయనతో గడపాలని సెలవు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వారం రోజులు, 10 రోజులు ఉద్యోగస్తులకి మామూలుగా సంవత్సరంలో ఇన్ని సెలవులని ఉంటాయి. అవి వాటిని సొంత కార్యక్రమాలకు కాకుండా యేసు ప్రభు కోసమై ఆ సెలవులను వాడుకునేవాడు ఎంత ధన్యులండి, ఎంత వాళ్లకు ఆశీర్వాదకరమో. సొంత కార్యక్రమాలకి సెలవులు పెట్టుకోవడం కాదు, యేసు ప్రభు కార్యాల విషయమై సెలవులు పెట్టుకుని అదే పనిగా ఆయనతో గడిపితే వారికి అద్భుతమైన టాలెంట్, నైపుణ్యము కలిగి వారు జీవిస్తారు. ప్రవక్త డానియేలు అటువంటి వాడే. అదే పనిగా సెలవు తీసుకుంటాడు. ప్రార్థన కోసమే, సభల కోసమే సెలవులు పెట్టుకొని వచ్చేవారు. లోకంలో మనుష్యులు పండగల కోసం, కార్యక్రమాల కోసం సెలవులు తీసుకొని అదే పనిగా వస్తారు. కానీ అటువంటి అలవాటుని
ఆత్మీయముగా ప్రభువు కోసం తీసుకుంటే ఎంత భాగ్యమో, ఎంతగా ప్రభువు మనస్సు సంతోషపడుతుందో. మన దేశంలో ఎక్కువగా వాక్యానికి విరోధమైన కార్యాలు ఎక్కువగా ఉంటాయి. విగ్రహారాధన చేసే కుటుంబము గాని దేశము గాని వర్ధిల్లదు. అక్కడ అశాంతి, అసమాధానము, తెగుళ్ళు, రోగాలు, మనుషులకు సరిపోదు, కలహం, ద్వేషం, అసూయ, మత్సరము, మోసాలు ఇవన్నీ ఉంటాయి. ప్రియమైన సహోదరులారా, ఆ ఇంటి యజమానుడు సెక్యూరిటీ క్యాప్టెన్ యోసేపు మీద అంతా గురి కలిగి ఉన్నాడు. పూర్తిగా తన బాధ్యతలన్నీ యోసేపుకు అప్పగించాడు. ఏం పట్టించుకోలేదు. డ్యూటీకి పోతాడు, వస్తాడు, అంతే. ఏం పట్టించుకోడు. ఎంత ఫ్రీ అయిపోయినాడు. ఇప్పుడు యోసేపుకి కొంచెం నిమ్మలం దొరికింది. కొన్ని రోజులు బాధపడ్డాడు. తల్లిదండ్రులకు, బంధువులకి దూరం అయ్యాయని ఒక భీతి ఉండేది. ఇంకా ఆ పనికి సెట్ అయిపోయినాడు. ఏం చేస్తాం, సరే, లేని దానికోసం ప్రయాసపడడం కంటే మన చేతిలో ఉన్న పనిని శక్తి లోపం లేకుండా చేయడం నా ధర్మం అనుకొని ఆ పని కోసము సమర్పించుకున్నాడు. ఇంకా పనిలో లీనమైపోయినాడు. బాధ్యతలన్నీ తన మీద ఎక్కువగా పెరిగినాయి కాబట్టి ఆ బాధ్యతలు ఎక్కువగా ఉండటం వలన ఇంకా బాధ్యతలో పడి ఇంటి మీద బెంగ మానేశాడు. ఇంకా ప్రభువుని చూసుకుంటూ, ప్రభు బలంతో, ప్రభు ఆశీర్వాదంతో ఆ ఇంటిలో తన పనిని కొనసాగిస్తూ చక్కగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. కానీ వాడు చీకటి శక్తుల ప్రభావం, సైతాన్ ఉన్నాడే, వాడెక్కడ ఊరుకొనిస్తాడండి. విశ్వాసులు నెమ్మదిగా ఉంటే, విశ్వాసులు కుదురుగా ఉంటే, విశ్వాసులు సమాధానంగా ఉంటే వాడికి నిద్ర పడుతుందా? వాడు కుండిగాడు, ఏదో ఒకటి గెలుపుతుంటాడు, ఏదో ఒకటి కలగజేస్తూ ఉంటాడు, రాయేస్తూ ఉంటాడు. కొంచెం నెమ్మదిగానే ఉన్నాడు యోసేపు. మొత్తం ఆఫీసర్కు కలిగిన ప్రతిది కూడా తన మీదనే జరుగుతుంది, తన ఆధీనం మేరకే జరుగుతుంది. ప్రజలందరూ గణపరుస్తున్నారు, అతనికి చెందిన వారందరూ. అయితే 39వ అధ్యాయము ఆదికాండము 6వ వచనం చివరిలో, యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. ఈ మాట పరిశుద్ధాత్మ ఎందుకు రాశాడు? యోసేపు రూపవంతుడు, సుందరుడు యోసేపు ఏమన్నా అందాల పోటీల్లో మిస్టర్ ఇండియాగా పాల్గొంటున్నాడా? ఎందుకు ఈ మాట రాశాడు పరిశుద్ధాత్ముడు అంటే, 6 మాట రాశాడంటే, ఒకటి ఏదైనా మాట రాయబడిందంటే దాని వలన కొంత అవసరమైన కొన్ని విషయాలు చెప్పడానికి ఆ మాట రాస్తాడు.
యేసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. సైతాను చాలా రోజుల నుండి యేసేపు మీద కన్ను వేశాడు. ఎందుకంటే బానిసగా ఉన్నవాడు దేవుడి దయ వలన, ప్రభు కృప వలన ఆ ఇంటిలో మేనేజింగ్ డైరెక్టర్గా, ఎండిగా మారిపోయాడు. వాడికి నిద్ర వస్తుందా? వాడు ఊరుకుంటాడా? వాడు శోధకుడు కదా. అందుకే పని అమ్మాయిని పంపలేదు యేసేపు మీదికి, హాస్పిటల్ చేసుకునే వాళ్ళని పంపలేదు. ఏకంగా ఆ ఇంటి యజమాని భార్య ఉంది అంటే యజమానురాలిని సైతాను యేసేపు మీదికి బాణముగా వదలడానికి చాలా రోజుల నుండి ఆ సైతాన్ చెందిన యజమానురాలు యేసేపు మీద కన్ను వేసింది. యేసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. ఆత్మ సౌందర్యము బాహ్య ముఖమునకు ప్రకాశవంతతనిస్తుంది. ఆత్మ సౌందర్యం కలిగిన వారు చూడడానికి ముచ్చటగా ఉంటారు, చూడడానికి ఎంతో ప్రకాశవంతంగా ఉంటారు. కొంతమంది నల్లగా ఉంటారు, కానీ వారు ఆత్మలో ప్రకాశిస్తుంటే చూడ్డానికి చాలా వాడి ముఖం కలకల అనుకుంటుంది. ఇతను నల్లగా ఉన్నాడు కానీ ముఖంలో భలే కళ ఉంది అంటారు. ఆత్మ సౌందర్యము బాహ్య శరీరానికి అందాన్ని ఇస్తుంది. కొంతమంది తెల్లగా ఎర్రగా ఉంటారు, బుర్రగా, కానీ మనసు సైతాను గుడారం ఉంటది. వాళ్ళు ఊరగనే ముఖాలు మార్చుకుంటారు, క్యాక్ క్యాక్ అంటారు, గజ్జి కుక్కలాగా. రంగు తెల్లన, మనసు నల్లన. మనస్సు నా బొగ్గైతే ముఖంలో ఎప్పుడు కూడా పేలాలు వెళ్తా ఉంటాయి, మాడిపోయి ఉంటుంది, విచారంగా ఉంటారు. సైతానికి ఎప్పుడు వాడి ముఖం మాడిపోయి ఉంటుంది, వాడు భక్తిహీనుడు. అటు తర్వాత అతని యజమానుని భార్య యేసేపు మీద కన్ను వేసి ఏం వేసిందిమో? కన్ను వేసింది. వీడు బానిసగా వచ్చాడు, వీడు బానిస, మా యజమానుడికి తెలియందో లేదో, తిక్కలోడు డ్యూటీ చేసుకోవడమే తప్ప యజమానుడికి ఇంకా ఇంట్లో ఏం విషయాలు పట్టవు. ఎవరినో కొత్తగా వచ్చినాడు రెడ్డి, వాడిని బానిసను పెద్దం చేసినాడు, కుక్కకు సింహాసనం ఇచ్చినాడు అని అన్నట్టుగా ఉంది ఆమె ఆలోచన. కుక్కలకు పందులకు ఏం తెలుస్తుంది? ముత్యాల విలువ. యేసేపును అందరూ గౌరవిస్తున్నారు కానీ యజమానురాలికి మాత్రం లోపల అసూయ, ద్వేషం. కాబట్టి సాతాను యజమానురాలిలో ప్రవేశించి చక్కగా సజావుగా కొనసాగుతున్న యేసేపు జీవితాన్ని కకావికలం చేయడానికి చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తూ ఆమె ద్వారా పనిచేస్తున్నాడు సాతాను. చూడండి, ఆ ఇంటిలో దేవుడు పనిచేస్తున్నాడు, దేవుని ఆశీర్వాదం ఉన్నది యేసేపును బట్టి. అదే సమయంలో
ఆ ఇంటిలో యజమానురాలు రూపంలో, లేడీ బాస్ రూపంలో సైతాను కూడా పనిచేస్తున్నాడు. అంటే దేవుడు ఉన్నాడు, సైతాను కూడా దేవుని ఆశీర్వాదాన్ని తుంచివేయడానికి, అలాగే విశ్వాసిని, ఆ దైవజనుణ్ణి భ్రష్టు పట్టించడానికి, సాక్ష్యాన్ని దెబ్బతీయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. సైతానుకు కణానికి మగపిల్లోడా అనే రకం వాడు, బానిసకు మగపిల్లోడా. వాడు బానిసగా వచ్చాడు, వాడికి ఇంత స్టేటసా, ఇంత డిగ్నిటీ అవసరమా? మా యజమానుడు తిక్కలోడు కాకపోతే ఎవడో కొత్తగా వచ్చాడు, పరదేశిగా వచ్చాడు, బానిసగా వచ్చాడు, వానికి కిరీటం పెట్టాడే, వానికి సింహాసనం ఇచ్చాడు, వాణ్ణి మట్టి కరిపించాలి, అందరి చేత చెప్పులతో కుట్టించాలనే నీచమైన మనస్సుకి ఆ యజమానురాలిని సాతాను దిగజార్చాడు. నీవు చేసిన కీడు నీ నెత్తి మీదకే వస్తుందని ఆ యజమానురాలికి తెలియదు. మొత్తానికి యోసేపును చూసి ఆమె మురిసిపోయింది, మనసులో తిక్క ఆలోచనలు చేయబట్టింది. ఒక ఆలోచన కాదు, పనికిమాలిన ఆలోచనలు కలిగి యోసేపు మీద కన్ను వేసింది. చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నాడు. యోసేపును చూస్తే ఆమెకు తిక్క ఆలోచనలు వస్తాయి. వివాహం అయింది, ఆమెకి భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారో లేదో మనకు బైబిల్లో రాయబడలేదు. మొత్తానికి యోసేపు మీద ఆమెకి వేరే ఆలోచనలు, అంటే అవి పనికొచ్చేటివి కాదు, కుటుంబాలను నాశనం చేసేటివి, దేవుని చిత్తాన్ని చెదరగొట్టేవి, దేవుని ప్రణాళికను కకావికలం చేసే ఆలోచనలు. కానీ యోసేపు ఏమో తనకు ఎంత స్టేటస్ ఉన్నా, అక్కడ పేరున్నా, ఏముంది నాది, దేవుని దయ, దేవుని కృప, దేవుడే, ఆయన నన్ను ఈ స్థాయికి తెచ్చాడు, నాది ఏముంది, నేను ఏ పార్టీ వాడిని, ఓటికుండ లాంటి వాడిని, ప్రభువా నీ దయ, నీ కృప, నీ సామర్థ్యం ప్రభువా అని ప్రభు వైపు చూస్తాడు, ప్రభువును గణపరుస్తాడు. నేను చేశాను, నేను అని ఎప్పుడు అనడు. ప్రభువు చేశాడు, ఇదంతా ప్రభు యొక్క సామర్థ్యమే గాని నాదంటూ ఏమీ లేదు, దేవునికే మహిమ అంటాడు. ఫుల్ కనెక్ట్ లో ఉన్నాడు ప్రభువుతో. దావీదులాగా ఏమారలేదు, చేయాల్సిన డ్యూటీ ఆపుకోలేదు. పూర్తిగా ఆ సరిహద్దులలో యోసేపుది అధికారం, యోసేపు మాటే శాసనం. యోసేపు చేయాలనుకుంటే ఏమైనా చేస్తాడు. తప్పులు చేయాలన్నా కూడా యోసేపును అక్కడ అడ్డుకునే వారు ఎవరు లేరు. అంత అధికారం వచ్చింది యోసేపుకి. అందుకే యజమానురాలు యోసేపును అధపాతాళానికి నెట్టివేయాలనే ఒక కుట్ర సాతాను ఆమెలో నుండి ప్రేరేపిస్తూ ఉన్నాడు. అందుకే యోసేపుతో ఆమె పనికిమాలిన ఆలోచన చేసింది.
యోసేపు అన్నాడు, అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతా నాకు అప్పగించినాడు. నా యజమానుడు అంటున్నాడు. చూడండి, అంటే నేను ఎప్పటికీ ఒక పనివాడనే. నేను ఎండీనైనా, మేనేజింగ్ డైరెక్టర్నైనా, నేను ఒక అధికారి కింద పనివాడనే. నాది సర్వ అధికారం కాదు. యజమానురాలితో అంటున్నాడు, నా యజమానుడు తనకు కలిగినదంతా కూడా నా చేతికి అప్పగించినాడు. నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడే గాని లేడు. నేను ఏం చేసినా అది ఒక శాసనం చెల్లుతుంది. అలాగని నా ఇష్టానుసారంగా ఎప్పుడూ చేయను. నాకు ఇష్టం వచ్చినట్లు చేయను, కానీ నేను అలా చేసేదానికి లేదు. నీవు నా యజమానుని భార్యవు. ఒక విధంగా నాకు తల్లి లాంటి దానివి. కాబట్టి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేను పాపము ఎలాగున కట్టుకొందును? నేను చేయలేను. నా చేతులు పాపమునకు పక్షపాతం వచ్చేలాగా ఉంటవి. నా శరీరము సహకరించదు. అది ఘోరమైన దుష్కార్యం. నీవు ఆలోచన మానుకో తల్లి అన్నాడు. అటువంటి దుష్ట ఆలోచన మానుకో, లేకపోతే నీ జీవితం నవ్వుల పాలైపోతుంది. నలుగురిలో నీచమైన వ్యక్తిగా నువ్వు చరిత్రలో నిలిచిపోతావు అని చెప్పాడు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో చెప్పెను. అయినా కూడా ఆమె మానుకున్నదా? సాతాను సిగ్గులేనుడు. ఒకసారి చెప్తే వినడు వాడు. మరలా చెప్పినా వినడు. పదే చెప్పినా వినడు వాడు. మరలా ప్రయత్నం వేస్తూనే ఉంటాడు. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమె మాట విన్నవాడు కాదు. నువ్వు ఏమన్నా చెప్పమ్మా, నేను అలా చెయ్యను. నేను కాదు, నేను క్రీస్తు యొక్క ఆధీనంలో ఉన్నాం. క్రీస్తు యొక్క ఆధీనంలో ఉన్నాను. ఒక ఆయన డిఎల్ మూడి అనే దైవజనుడు ఉండేవాడు. నమ్ముకోవడానికి ముందుగా ఉండే ఒక స్నేహితుడు తర్వాత కొద్ది కాలంలో పేకాట ఆడేవాడిగా మారిపోయాడు. అప్పుడు పేకాట ఆడడానికి అతను ఈ మూడిని సేవకుల్ని పిలిచాడు. ఈ దైవజనుడు అన్నాడు, ఈ నా చేతులు యేసు ప్రభుకి అప్పగించాను. నా కాళ్ళను ఇవి నా ఆధీనంలో లేవు. కాబట్టి యేసు ప్రభు ఎప్పుడు పేకాట ఆడలేదు. కాబట్టి నేను కూడా ఇది నాయి కాదు, ఆయనవే. మరి నేను దానికి పనికిరానన్నాడు. పాపము అనేది
మన ఎదుట కనబడినప్పుడు పక్షవాత రోగిలాగా మారిపోవాలి. పాపం అంటే భయపడాలి. ఘోరమైన దుష్కార్యం అంటున్నాడు యోసేపు. అయినా ఆమె మానుకోలేదు. దినదినము యోసేపును విసిగిస్తుంది. ఏమన్నా విసిగించుకో, ఏమన్నా ఊహించుకో, నువ్వు చెప్పినట్లు నేను అస్సలు వినను. ఎందుకంటే నేను ప్రభు ఆధీనంలో ఉన్నాను. విశ్వాసులు మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ మన మాట వింటది, కానీ దానికై అదే ఫోన్ చేసుకొని అదే ఆన్ అయి అదే రికార్డింగ్ ఎత్తుకొని అవన్నీ అదే యూట్యూబ్ చూడదు. మనము దాన్ని ఆపరేట్ చేస్తేనే ఆ రకంగా అవి పనిచేస్తుంది. విశ్వాసులందరూ కూడా ప్రభు చేతిలో ఒక సెల్ ఫోన్ లాంటి వారు. ఆయన ఏమి కావాలనుకుంటే అది జరుగుతుంది. అలా జరగాలి, అలాంటి అవకాశం ఇవ్వాలి ఆయనకి. కొన్ని సెల్ ఫోన్లు ఉంటాయి, ఏం చేస్తాయంటే ఒకటి నొక్కితే ఒకటి వస్తుంది. టచ్ ఫోన్ సరిగా పనిచేయదు, టచ్ పనిచేయదు. ఫోన్ చేసుకోవాలంటే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది, యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. అది నిలబడదు. టక 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 ఎందేందో మారుతూ ఉంటుంది. అంటే అర్థం ఏమని? ఆ సెల్ ఫోన్ చెడిపోయిందని, సరిగా పనిచేయలేదని. మనుషులు కూడా అలా ఉంటారు. ఒక మాట మీద ఉండరు, ఒక మనస్సు ఉండదు, తిక్క ఆలోచనలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చెడిపోయినారు. వాళ్ళు రిపేర్కి వచ్చినారు, వాళ్ళని షెడ్డుకు పంపాలి. ప్రియమైన సహోదరులారా, కానీ యోసేపు రిపేర్ రాలేదు, చక్కగా పనిచేస్తున్నాడు. దేవుడి చేతిలో ఉన్నాడు. స్థిరమైన మనస్సు, నిలకడైన సమాధానం, నిశ్చలమైన స్థిరమైన బండగా ఉన్నాడు. సైతాన్ వదల్లేదు యోసేపుని. దినదినము యజమానురాల రూపంలో యోసేపుతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆమె మాట విన్నవాడు కాదు. సంసోనుని దెలీలా అనే వేశ్య, నీకింత బలం ఎలా వచ్చింది, ఏమి రహస్యం అని రోజు పీడిస్తేది. సంసోనుకు నిలకడలేదు, కళ్ళు మంచివి కాదు. సంసోను నాజీరుగా పుచ్చాడు, దేవుని వరంతో పుచ్చాడు. అటోడికి వేశ్యలను చూస్తే ఇంకా అతని మనస్సు నిలకడగా ఉండదు. ఏం కర్మ పట్టిందో సంసోనికి, వేశ్యలతో కాపురం చేస్తాడు. సైతాను దెలీలా రూపంలో పూర్తిగా సంసోనును ఆవరించాడు. పూర్తిగా సంసోనును గబ్బు పట్టించడానికి ఆవరించి దినదినము వేధిస్తే దెలీలా మాటలకు విసుగు చెంది రహస్యాన్ని చెప్పాడు. అంతే, తెల్లవారిలోపు గుండు నెత్తి రుద్దుకున్నాడు. ఇంటికెళ్ళి గుండు నున్నగా ఉంది. సైతాను గుండు కొట్టాడు. సంసోను, శత్రువులు వస్తున్నారు, నువ్వు లే అంటే ఎంట్రుకలు యాహూ అని ఎదిరించాడు. ఏడైందో ఎంట్రుకలు, గుండు తిరుగుతుంది. నెత్తిన చేపెట్టుకుంటే గుండు నున్నగా ఉంది. అయిపోయింది, ఇంకేం బలం లేదు. ఎంచుకల్లో బలం లేదు, బలం ఉంది అని కాదు, నిబంధన కోల్పోయినాడు. నీ తల మీదికి ఎప్పుడే గాని
కత్తెర రానివ్వకూడదు. అది నిబంధన. నేను చేసిన నిబంధన నీకు పనిచేయాలంటే నీ తల మీద వెంట్రుకలు నీవు ఎప్పుడే కానీ కత్తిరించకూడదు. నువ్వు కత్తిరించుకున్నావనుకో, గుండు వేయించుకున్నావనుకో, నా నిబంధన నీతో పనిచేయదని దేవునితో ఒప్పందం. కానీ ఇప్పుడు గుండు కొట్టించింది దెలీలా వేశ్య. ఏంది రోజు సతాయిస్తా ఉంటే తట్టుకోలేక విసుగు వచ్చింది. కానీ ఏసేపు నాకు విసుగు రాలేదండి. నువ్వు ఏమన్నా చెప్పమ్మా, నేను వినను. ఇదే మాట ఇంకా 3 ఏళ్లకైనా ఇదే మాట. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించినది సైతాన్ నుండి పుడుతుంది. ఈరోజు ఏమన్నాడో రేపు కూడా అదే అంటాడు. రేపు ఏమంటాడో సాయంకాలం కూడా అదే అంటాడు. రేపు వారంలో కూడా అదే అంటాడు. ఎప్పుడన్నా ఆమె మాట్లాడని ఒకే మాట, స్థిరమైన మనస్సు. బాగా పని చేసుకుంటున్నాడు, చక్కగా డ్యూటీ బాధ్యతలు వహిస్తున్నాడు. పని చేసుకునేవాడిని చెడగొట్టడానికి సైతాన్ రూపంలో యజమానురాలు భార్య వచ్చింది. కానీ యోసేపు దేవుని ప్రసన్నతను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుచున్నాను, నేను కాను, ప్రభువే, ఆయనే ఇక్కడ ఉండేది, నేను కాను. ఒక నోట్బుక్లో అక్షరాలు నీట్గా ఉంటాయి. ఎవరైనా అబ్బా ఇవి ఎవరో బల రాశారు అంటారు. అంతేగాని ఏ పెన్ను ఇది, పెన్ను బల రాసింది అంటారా? ఒకవేళ అక్షరాలు బాగా ఇంకి బాగా కనబడేటప్పుడు ఆ పెన్ను రకం అడుగుతారు, పేరు అడుగుతారు. అంతేగాని పెన్ను రాసింది అని అనరు. ఎవరు రాశారు ఇది అంటారు. మనం కూడా ఆయన చేతిలో పెన్ను లాంటి వారం. మనకంటూ ప్రాధాన్యత మనకు మనముగా తీసుకోకూడదు. ఎంత శోధన, అసలు ఎంత భవిష్యత్ ప్రణాళిక కనుమరుగైపోయిండేదో మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? తప్పులు చేయడానికి, అన్యాయము, అక్రమం, ఇష్టానుసారంగా జీవించేటప్పుడు దేవుని ప్రణాళిక కనుమరుగైపోతుంది, కకావికలమైపోతుంది. జరగాల్సిన ఆశీర్వాదాలు వెనకబడిపోతాయి. ప్రభు అంటాడు, నీ కోసము ఇంత మేలు సిద్ధపరిస్తే, దాచి ఉంచితే నువ్వు మరలా తప్పులు చేస్తూ ఉంటే ఎప్పుడు ఆశీర్వాదాన్ని చేరుకుంటావు? కొంచెం శోధన రాగానే గాలి తీసిన ట్యూబులాగా నేల గరుచుకుంటావు, తలకాయ పట్టుకుంటావు. నాకే రావాలన్నా ఈ నింద, నాకే రావాలన్నా ఈ శోధన అంటావు. నిందలు జయించాలి, శోధన జయించాలి, వాటిని దాటుకొని రావాలి. కానీ వాటిని దాటికి కొట్టుకొని పోకూడదు. ఎంత ప్రణాళిక చూడండి యోసేపు విషయంలో. ఆ ప్రణాళిక నెరవేరాలంటే ఈ శోధన జయించాలి. మనం శోధన జయించకపోతే దేవుని ప్రణాళిక కొంతకాలం ఆగిపోతుంది, వెనకబడిపోతుంది. అసలు ఊహించండి, మీరు యోసేపు ఆ మాట వినింటే
దేవుని ఎంత ప్రణాళిక కనుమరుగై ఉండేదో. ఒకవేళ యోసేపు ఆమె మాట వింటే దేవుడు ఇంకొక వ్యక్తిని ఎన్నుకుంటాడు. దేవునికి ఏం అసాధ్యం కాదు. మనం కాకపోతే ఆయనకు 1000 మంది ఉంటారు. కానీ మనమే చరిత్రలో హీనులముగా మారిపోతాం. సౌలు గురించి, రాజైన సౌలు అలాగే యాజకుడైన ఏలి, వీళ్ళిద్దరికి ముందుగా వారి యాజకులు, ఏలి యాజకుడు, సౌలు రాజు. కానీ వీళ్ళకిచ్చిన ఆ పదవిని, దేవుని ప్రణాళికను వారు నెరవేర్చక పూర్తిగా ఫెయిల్ అయిపోయినారు. సౌలుతో ఏలీతో ఒకే మాట చెప్పాడు దేవుడు, ఏం చేశావయ్యా మీరు, ఏం చేశారు? సౌలుతో అంటాడు, నిన్ను నా రాజ్యం మీద శాశ్వత కాలం, నిన్ను నీ కుటుంబాన్ని రాజులుగా పెట్టాలనుకున్నాను, కానీ నువ్వేమో చెడగొట్టుకున్నావు నీకు నీవుగా. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన ప్రభువు నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక ప్రభువు తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. చూడండి, దేవుని ప్రణాళిక సౌలు విషయంలో ఇశ్రాయేలు మీద సదాకాలము సౌలు కుటుంబాన్ని రాజులుగా స్థిరపరచాలని అనుకున్నాడు దేవుడు. కానీ సౌలు దాన్ని భ్రష్టపరిచాడు. దేవుడు అనుకున్న ఆ ప్రణాళికను, దేవుని టైం టేబుల్ను చించినట్టుగా ఉంది, కాల్చి పారేసినట్టుగా ఉంది. తన చేతులతోనే సౌలు కాల్చి పారేసుకున్నాడు దేవుని ప్రణాళికని. ఆ సమయంలో దేవుడు సౌలుకు బదులుగా దావీదును ఎన్నుకున్నాడు. అందుకే దావీదు కడుపున సదాకాలము ఇశ్రాయేలు మీద రాజులుగా ఏర్పడ్డారు. సౌలు మీద ఉన్న ప్రణాళిక తనకు తానుగానే పోగొట్టుకున్నాడు. అలాగే చివరిగా ఈ మొదటి సమూయేలులోని 2వ అధ్యాయము 30వ వచనంలో, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయను అని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకారమందుతారు. ఏమయ్యా ఏలి, నిన్ను నీ కుటుంబాన్ని తరతరాలుగా నా సన్నిధిలో యాజకులుగా చేయాలని నేను ఆజ్ఞాపించాను, కానీ నీ చేతులారా నీవే దాన్ని చించి వేసుకున్నావు. ఆ జీవాన్ని చించి వేశాడు. చూడండి, వీళ్ళిద్దరూ మనకు వాళ్ళ జీవితాలను చూస్తే భయం వేస్తుంది.
రాజైన సౌలు ద్వారా, యాజకుడైన ఏలీ ద్వారా దేవుని ప్రణాళిక పూర్తిగా మారిపోయింది. మనం కాకపోతే దేవునికి ఉత్తమమైన వాళ్ళు ఉంటారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. సౌలు తర్వాత ఉత్తముడైన దావీదు దొరికాడు దేవునికి. ఏలీ తర్వాత ఉత్తముడైన యాజకుడు సమూయేలు దొరికాడు దేవుడికి. అందుకే మనం ఇచ్చిన ప్రతి దాన్ని కూడా ఎంతో భయముతో ఒడిసిపెట్టుకొని భాగ్యముగా దేవుని కొరకు వణుకుతూ భయముతో వినయముతో ప్రీతికరమైన సేవ చేయాలి. ఎక్స్ట్రాలు పనికిరావు. సైతాను శోధిస్తాడు, ఏమారకూడదు. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు ప్రభు. శోధనల రావటం తప్పు కాదు, కానీ శోధనలో ప్రవేశించటమే తప్పు. కనుక ప్రియమైన సహోదరులారా, యోసేపు ఎడల దేవుని ప్రణాళిక యోసేపు గుర్తించాడు. అందుకే దినదినము యజమానురాలు సైతాను రూపంలో వచ్చి శోధించిన ఆ దైవజనుడు ఒప్పుకోలేదు. పాపానికి అపవాదికి చోటు ఇవ్వవద్దు. దేవుని ఘనపరచండి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.